హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 720 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండగా నాంపల్లి స్టేషన్ అభివృద్ధికి 350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఒకేసారి 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో గ్రేటర్ హైదరాబాద్ లో 4 టెర్మినల్స్ ఉన్నాయన్నారు. 26 కోట్ల వ్యయంతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని ఆయన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, రైల్వే జీఎం సజ్జయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో తొలి ఫేజ్ అభివృద్ధి పనులు పూర్తవుతాయని, అనంతరం 10 కోట్లతో రెండో ఫేజ్ పనులు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా హైటెక్ సిటీలో 16 రైళ్లకు స్టాప్లు ఉంటాయన్నారు. మరి ట్రైన్లు ఆపాలని చెప్పి మరి రైల్వే మినిస్ట్రీ నిర్ణయం తీసుకున్నది. సుమారు స్పెషల్ ట్రైన్స్ 16 ఇక్కడ ఆగబోతా ఉన్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో బీదర్ గాని, విశాఖపట్నం గాని, మచిలీపట్నం గాని, కాకినాడ, ముంబై, షిర్డి, నర్సాపూర్ ఇలాంటి అన్ని ట్రైన్లు కూడా ఈ యొక్క హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో సంక్రాంతికి సంబంధించి ఆపబోతా ఉన్నాం. ఇది రానున్న రోజుల్లో మరి ఏ రకంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ను డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మరింత మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ట్రయల్ బేసిస్ లో ఈ ట్రైన్లను కూడా ఆపుతా ఉన్నాం. మరి ఫిబ్రవరి లోపల పూర్తి అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా ఇంకా రోజువారీగా ఏం ఆపొచ్చు అనే విషయం కూడా రైల్వే మినిస్ట్రీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడే నోటిఫై చేస్తా ఉన్నాను. ఈ 16 ట్రైన్లు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో హైటెక్ సిటీలో, లింగంపల్లి ఏరియాలో, కూకట్పల్లి ఏరియాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరందరూ సికింద్రాబాద్ కో లేక నాంపల్లికో, కాచిగూడకో, చెర్లపల్లికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉపయోగించుకొని మీరు మీ ప్రాంతాలకు ఏదైతే సంక్రాంతి పండుగకి వెళ్తారో దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఎంటీఎస్ గాని, ఇతర సబర్బన్ ట్రైన్స్ గాని ఇక్కడ ఆగేటువంటి మరి పద్ధతి ఉన్నది. మనం చూసాం ఓల్డ్ బిల్డింగ్ అటు సైడ్ ఉంది. ఇదంతా కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో హైటెక్ సిటీకి పోటీ పడే విధంగా ఈ రోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేస్తాం. ముందుగా ఒక 26 కోట్ల రూపాయలతోటి దీన్ని ఫస్ట్ ఫేజ్ లో చేస్తా ఉన్నాం. సెకండ్ ఫేజ్ కూడా సుమారు 10 crores పెట్టి అటు సైడ్ ఇదే విధంగా అప్రోచ్ రోడ్డు గాని, అక్కడ ఉన్నటువంటి భవనం తొలగించి ఇదే పద్ధతిలో అక్కడ కూడా న్యూ బిల్డింగ్ రావడం గాని, ఆ రకంగా ఒక 35 కోట్ల రూపాయలతోటి ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను